క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని మనుబోలు ఎస్ఐ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మనుబోలు హైస్కూల్లో క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క క్రీడాకారుడు గెలుపోటములతో క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు. మండల స్థాయి, గ్రామీణ స్థాయి క్రీడా పోటీలు యువతను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు దోహదపడతాయని తెలిపారు. మండల వ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి టీములు వచ్చి ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ సత్తాను చాటాలని కోరారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు విశ్వాసమే స్ఫూర్తిగా ఆడి తమ ప్రతిభను కనబరచాలని సూచించారు. టోర్నమెంట్ను నిర్వహిస్తున్న యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం క్రికెట్ను ప్రారంభించారు. మొదటి బహుమతి 15,000 రూపాయలు శ్రీనివాసులు రెడ్డి, రెండవ బహుమతి ఎస్పీ మొబైల్స్ 10,000 రూపాయలు అందజేస్తున్నారని ఆర్గనైజర్స్ తెలిపారు. ఆయన గూడూరు దగ్గర యాక్సిడెంట్లో మరణించారు. వాళ్ళ బ్రదరు హరిరెడ్డి స్పాన్సర్డ్గా, తర్వాత ఎస్వి మొబైల్స్ రామ్మోహన్ సహకారంతో, గ్రౌండ్ టీము సొంత ఖర్చులతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. వీటికి మొదటి బహుమతిగా 15,000, రెండవ బహుమతిగా 10,000 ఉంటాయి. అలాగే బెస్ట్ క్రీడాకారులకి కూడా షీల్డ్స్ ఉంటాయి. ఈ క్రీడల్ని క్రమశిక్షణతో నిర్వహించుకోవాలని కోరుతున్నాం. మొదటగా ఎస్ఐ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఆటకు ఇచ్చేసిన ప్రతి ఒక్క ప్లేయర్కి కూడా, అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంతటి కార్యక్రమాన్ని తలపెట్టిన మెయిన్ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్, వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో కొద్దిగా మనకి స్పాన్సర్షిప్ చేస్తున్న వాళ్ళు, చిగిరి శ్రీనివాసులు కానీ, తర్వాత ఈ ఎస్వి మొబైల్స్ వాళ్ళు, వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మొత్తం మండలం అంతా కూడా ప్రతి ఒక్క గ్రామం నుంచి ఒక టీం వచ్చి ఇక్కడ సరదాగా ఆడుకొని ఒక మంచి వాతావరణం ఇది. ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తితో హ్యాపీగా వచ్చి అందరూ ఆడుకొని, అందరిది మా మనుబోలు మండలం, అందరూ కూడా అంతా మా నెల్లూరు జిల్లా. సో కాబట్టి అందరూ ప్రశాంతంగా హ్యాపీగా వచ్చి గేమ్ని ఎంజాయ్ చేసి క్రీడా స్ఫూర్తితో ఆడుకొని, ఈ గెలిపోవడం సహజం, ఎవరు గెలిచామని కాదు. సో ఇదొక సరదా వాతావరణం. అందరినీ ఒక ప్లేస్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి, ఇక్కడ ఎవరైనా సరే మంచిగా ఆడితే తర్వాత మళ్ళీ ఏదన్నా జిల్లా స్థాయిలో కానీ సంథింగ్ ఆడిపించి, అంటే ఈ ప్రతిభ నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తి తీసుకొని మంచిగా ఆడి మన మనుబోలు మండలానికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైతే వస్తారో మన గ్రామాల నుంచి వచ్చే ప్లేయర్స్ అందరూ కూడా సో ఎలాంటి గొడవలు లేకుండా, ఏదన్నా సరే జరిగితే మేనేజ్మెంట్ వారు ఏం చెప్తారో, తర్వాత ఎంపైర్స్ ఏం చెప్తారో మనకు అదే తునిదంగా ఉంటుంది. కాబట్టి ఎవరు ఎలాంటి ఆవేశాలు కానీ కోపాలు కానీ వెళ్లకుండా మంచిగా, మనకేంటంటే మేనేజ్మెంట్ మన కోసం మంచి అవకాశం ఇచ్చింది, వచ్చి సరదాగా అందరినీ ఆడుకునే ఒక అవకాశం ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా వచ్చి ఆడుకొని హ్యాపీగా వెళ్ళండి. ఈ కార్యక్రమం చేపట్టిన మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో అందరినీ ఒక వేళ తీసుకొచ్చేసి వారి ప్రతిభను గుర్తించి వారిని ఇంకా మంచి అవకాశాల కోసం పెట్టిన ఈ కార్యక్రమానికి మేనేజ్మెంట్కి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.